బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న సాక్షి బేహన్ ద్వారా బేహద్కి బేహద్ కళల ఆత్మల కోసం ఏ బ్రహ్మాండం ఉంది, మేము ఎక్కడికి వెళ్తాము అనేటువంటి ఆసక్తి అందరిలో ఉంటుంది. కొత్తగా ఏర్పడే మల్టీవర్స్లో 200 కళల నుండి 500 కళల వరకు పవర్ దించబడుతూ ఉంది. 600 కళలు మన ఎపిసెంటర్ అంటే అహ్మదాబాదు ముఖ్య కేంద్రంగా ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో బాపూజీ చెప్పినట్టు అక్కడ పరంధామం ఏర్పడుతుంది. ఈరోజు మాట్లాడబోయేటువంటి చిత్రం అదే. మరి ఆత్మలు సేవలు ఎవరైతే చేస్తూ ఉన్నారో గుప్త సేవ, వారి కోసం బేహద్ జ్ఞానం అర్థం కాకపోయినా ఆ ఆత్మలకు బాపూజీ గిఫ్ట్ ఇవ్వాలని ఏదో విధంగా సహకరిస్తున్నారు కాబట్టి తమతో నడిచే ఆత్మలను కూడా మరి బేహద్ పిల్లలకి సహకరిస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే పరివర్తన జరుగుతుందో పరం శాంతి వైబ్రేషన్లు వ్యాపించక పోతే కాలాగ్ని వస్తుంది అని, ఒకవేళ 100 కళల కాలాగ్ని వస్తే అన్ని ఆత్మల డైల్యూట్ అంటే కరిగిపోతాయని బాపూజీ చెప్పారు. కానీ ఏ ఆత్మలు డైల్యూట్ కావు అంటే కనీసం 200 కళలు పవర్ కలిగిన ఆత్మలు డైల్యూట్ కావు. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఆ ఆత్మల కోసం 200 నుండి 600 కళలు ఉన్న మల్టీవర్స్లోకి వచ్చేటువంటి ఆత్మలు. కానీ ఇప్పుడు 600 కళల నుండి 2000 కళల వరకు ఏ ఆత్మలైతే ప్రత్యేకంగా పవర్ ఇవ్వబడుతూ ఉందో ఆ ఆత్మలను ఎక్కడ ఉంచుతారు అనేది మీరు ఇప్పుడు ఈ తర్వాతి చిత్రంలో అర్థం చేసుకుంటారు. 600 కళల నుండి 200 కళల వరకు కొత్త పరంధామం అని బాపూజీ చెప్తూ ఉన్నారు. నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ముందున్న చిత్రము 600 కళల నుండి 200 కళల వరకు కొత్త పరంధామం యొక్క చిత్రం. ఒకే చిత్రంలో మేము 2 చిత్రాలను రూపొందించాము. క్రింద మీరు చూస్తున్నది 21 వంశావళి నేటి పరంధామము. ఇది 600 కళల నుండి 200 కళల వరకు గల కొత్త పరంధామం. దీన్ని వివరించడానికి ముందు నేను మీకు చెప్పాలనుకుంటున్నది ప్లేలిస్టులో చాలా 21 వంశావళి ఉన్నది. అత్యంత చిన్న యూనిట్గా సౌరమండలం గురించి మాట్లాడుతున్నాం. మనం ఎక్కడైతే ఉన్నామో అది సౌరమండలము లాస్ట్ యూనిట్. అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి. మన భాషలో దాన్ని సోలార్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అనంత బ్రహ్మాండాలు ఒక గెలాక్సీలో తిరుగుతున్నాయి. అలాంటి అనంత గెలాక్సీలు ఉన్నాయి, అనంత యూనివర్సులు ఉన్నాయి, అనంత గ్రేట్ యూనివర్సులు ఉన్నాయి. ఇలా G17 వరకు కూడా పూర్తి మల్టీవర్స్ ఏర్పడుతుంది. దీని తర్వాత బాపూజీ చెప్పారు 101 కళది అవుతుంది అని. తర్వాత ఘట్టం 21 వంశావళిది. బాపూజీ చెప్పారు దీన్ని పూర్తిగా 21 వంశావళి తరాలు పాత వీడియోల్లో కూడా ఉన్నాయి. మొత్తం సృష్టి లేదా స్థాపనా కార్యం ఎలా జరిగిందో బాపూజీ వివరించారు. వాటిని మీరు తప్పకుండా వినండి, అర్థం చేసుకోండి. 21 తరాలు అంటే అన్నిటికంటే ముందు 2101 కళ. ఇక్కడ మీరందరికీ ఎలాంటి గడబిడ గందరగోళం ఉండకూడదని నేను ఒకసారి వివరించాలనుకుంటున్నాను. ఇది బ్రహ్మాండం గురించి చెప్పడం లేదు. ప్రతి బ్రహ్మాండం యొక్క సెంటర్ పాయింట్ కేంద్ర బిందు పరంధామం అవుతుంది. బాపూజీ ఇక్కడ నేరుగా పరంధామం గురించి వివరించారు. బ్రహ్మాండం మధ్యలో ఉండే కేంద్ర బిందువు ఎక్కడైతే దాని యజమాని ఉంటారో, ఎక్కడైతే ఆయన విశేష సృష్టి ఉంటుందో అది బాపూజీ వివరించారు. కాబట్టి ఇప్పుడు నేను మీకు మొదట ఈ చిత్రాన్ని వివరించబోతూ ఉన్నా, ఆ తర్వాత దీన్ని వివరిస్తాను. ఇది నేటి 21 తరాల పరంధామము. అంటే 600 కళల నుండి 2000 కళల వరకు పవర్ ఎక్కడైతే ఇవ్వబడిందో ఆత్మల కోసం ఏర్పడేది. ఈ యొక్క చిత్రంలో మీరు అదే చూస్తున్నారు. మన సెంటర్ పాయింట్ దేన్నైతే కోర్ అంటారో, ఆ సెంటర్ పాయింట్లో దేన్నైతే న్యూక్లియస్ అంటూ ఉంటారో, సెంటర్ పాయింట్ పరం ప్రకాశం అనేదైతే ఉందో, ఎక్కడైతే దాని యజమాని ఉంటారో 21 తరాల వారికి సంబంధించి మనం ఎల్లప్పుడూ అర్థం చేసుకునేది 21 తరాలు. దేన్నైతే 2101 కళలు అన్నారు, ఆ పరంధామంలో దాని యజమాని ఉంటారు. అప్పుడు ఈ కొత్త పరంధామం ఏర్పడుతుంది. దీని సెంటర్ పాయింట్లో మీరు ఉంటారు.
అసలు విషయం ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే ఇది కొత్త పరంధామము. 21 తరాలు, దాంట్లో 21 తరాల యజమానే ఉంటారని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ కొత్త పరంధామము 21 తరాల వారి రూపమే ఉంటుంది. యజమానిగా ఉండేది 21 తరాల వారు ఒక రూపము. 21 వంశావళి వారి యొక్క రూపము ఇక్కడ సెంటర్ పాయింట్లో ఉంటారు. ఇక్కడ పూర్తి 2101 కళ పవరు, 2100 కళల పవరు ఉంటుంది. దీనిపైన మీరు చూస్తూ ఉన్నారు కదా, వలయాలన్నీ కూడా 2000 కళల ఆత్మలందరి కోసం ఉంటాయి. బాపూజీ సృష్టి రచనా క్రమంలో ఒకసారి చెప్పిన విషయం మీకు గుర్తుంది. శక్తి విభజన జరిగినప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి ఆత్మల ఎల్లప్పుడూ దగ్గర సమీపంలో ఉంటారు అని. గ్రావిటీ న్యూక్లియస్ మన సెంటర్ పాయింట్ అయిన యజమానికి దగ్గరగా ఉంటాయి అని. కాబట్టి ఎవరి వద్ద అయితే 2000 కళల పవర్ ఉంటుందో ఆ ఆత్మలు ఇక్కడ సెంటర్ పాయింట్కు అత్యంత సమీప వలయాల్లో ఉంటాయి. అలాగే 1900 కళల ఆత్మలు ఈ వలయంలో ఉంటారు. ఇలాగే మరి మీరు నిన్న విషయం తెలుసుకున్నారు కదా. మరి 600 కళల పవరు, 600 కళల పవరు ఉన్న చోట 600 కళల ఆత్మలు ఉంటూ ఉంటారు. నేటి ఈ ఆత్మల కోసం రూపొందించబడింది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే 600 కళల నుండి 200 కళలు విశేషమైన పవర్ ఇవ్వబడిందో, ఎవరైతే అమరలోకమైన మల్టీవర్స్లో ఉండారో, కానీ మల్టీవర్స్ కంటే పైన ఉన్న 21 తరాల వారి తమ పరంధామంలోకి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. వారి కోసం ఈ యొక్క బ్రహ్మాండాన్ని తయారు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇక్కడ ఒక ఫ్రేమ్లో రూపొందించడం వెనక ఉద్దేశం ఏమిటంటే, మీరు దీని కనెక్టింగ్ని జోడించండి అని మీకు అర్థం కాగలదు. ఇది నేటి 21 తరాల పరంధామము. మరియు ఇది ఏర్పడబోయేది, ఇది ఎక్కడ ఉంటుంది అంటే, ఈ పరంధామము కొత్తగా నిర్మించబడిందా అనే ప్రశ్న వస్తుంది. బాపూజీ చెప్పారు, పైనున్న 21 తరాల వారు మరియు నీరు మా అందరూ కలిసి ఈ విషయాన్ని నిర్ణయం తీసుకున్నారు. 21 తరాల రచన ఇక్కడికి వచ్చి ఎంతో కాలమైనది. 21 వంశావళి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతో కాలమైనది. ప్రారంభంలో వాళ్ళు ఎన్నో పనులు చేశారు. కాబట్టి వారి కోసం ఈ ప్రత్యేకమైన స్పెషల్ ప్రొవిజన్ అంటే పదవి స్థానము ఇవ్వబడింది. నేటి పరంధామము, నేను బ్రహ్మాండం గురించి మాట్లాడటం లేదు, అది పూర్తి బ్రహ్మాండాన్ని ఈ చిత్రంలో వివరించలేము కదా. కాబట్టి 21 తరాల పూర్తి బ్రహ్మాండము పరంధామం ఏదైతే ఉందో, ఇక్కడ ఉండే యజమాని ఉన్న పరంధామంలోనే ఈ కొత్త పరంధామం నేటి 21 తరాల పరంధామంలో ఉంచబడింది. బాపూజీ చెప్తూ ఉన్నారు, దివ్య దృష్టి ద్వారా ప్రస్తుతం పైనుండి దించుతున్న జ్ఞానము ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి, ఎలా ఉంటాయి అనే చర్చ జరుగుతున్నప్పుడు ఈ ఆత్మలకి ఇక్కడ ఉంచాలని చెప్పారు. చూడండి, దీని వెలుపల మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఎప్పుడు పరంధామం గురించి మాట్లాడినా దాని చుట్టూ సెక్యూరిటీ లేయర్స్, రక్షణ వలయాల గురించి మాట్లాడే వాళ్ళము. మీకు గుర్తుంటే మల్టీవర్స్ చిత్రంలో, గెలాక్సీల చిత్రంలో మనం చెప్పేవాళ్ళం. మొదటిది 108 వలయాలు, తర్వాత 108 శక్తుల వలయాలు, అలాగే మహా ఇంద్రులు, ఇలా సెక్యూరిటీ గురించి మాట్లాడే వాళ్ళం. 21 తరాలు నేటి పరంధామంలో మరి వెలుపల వచ్చే మొట్టమొదటి లేయర్ సీఎం, మరి కాదు ఇక్కడ పిఎం అంటే స్పెషల్ ఆత్మలు అని. నిరాకార రూపానికి ఆ తర్వాత వచ్చే లేయరు సిపిఎం యొక్క ఆకారీ రూపం మరియు పిఎం శక్తి రూపానికి వస్తుంది, సరేనా. ఆ తర్వాత పిఎం యొక్క అనేక రూపాలు పనిచేస్తాయి. బాపూజీ ఎల్లప్పుడూ ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. ఈనాటి హద్దులో కూడా చూడండి, సెక్యూరిటీ కోసం, పిఎం సెక్యూరిటీ కోసం దేశాన్ని నడిపించే వ్యక్తి వద్దకు సాధారణమైన వాళ్ళు ఎలా వెళ్ళలేరు, అలాగే బ్రహ్మాండ యజమాని వద్దకు కూడా ఏ ఆత్మలు పడితే ఆ ఆత్మలు సాధారణమైన వాళ్ళు వెళ్ళలేరు. ఎల్లప్పుడూ వాళ్ళ చుట్టూ కూడా
మరి వలయాల్లో ప్రత్యేక రక్షణ కలిగిన ఆత్మలు ఉంటారు. తరువాత ఉన్న వలయం మేము ఇక్కడ చూపించలేదు. ఎందుకంటే ఇక్కడ అసాధ్యము కదా అన్నీ చూపించాలి అంటే. మీరు 21 తరాల చిత్రాన్ని అర్థం చేసుకున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది. 2000 కళల బ్రహ్మాండాలు నలువైపులా తిరుగుతూ ఉంటాయి. దీని క్రింద తర్వాత 1900 కళల బ్రహ్మాండాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తర్వాత 1800 కళల బ్రహ్మాండాలు తిరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ విషయానికి వస్తే మన ఈ స్థానం గురించి మాట్లాడినప్పుడు బాపూజీ చెప్పారు, జీటు యొక్క అత్యంత చిన్న కేంద్రం నుండి క్రిందకు దిగుతూ మన పృథ్వీ G2లోకి ఉంది. అలాగే మనం ఈ 21 తరాల నుండి వస్తూ G2 గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆపై G2 నుండి నేటి భూమి గురించి ఆ భూమిపై వచ్చామని మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా తిరుగుతున్న బ్రహ్మాండాలు ఏవైనా ఉన్నాయో అలాంటి అనంత బ్రహ్మాండాలు చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ చూపించిన పవర్ కూడా 2101 కళ యజమానిది. కానీ దీని చుట్టూ కూడా ఎన్నో వలయాలు ఉన్నాయి. పవర్ శక్తి వలయాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తూ ఉండండి. ఈ బొమ్మను చూస్తూ 1000 కళల పవర్ బౌండరీ ఉంది. కొత్త పరంధామము ఏదైతే నిర్మించబడిందో ఈ కొత్త పరంధామం యొక్క స్పేసు, ఔటర్ స్పేస్ ఏదైతే ఉందో దీన్ని కూడా 1000 కళల పవర్తో కార్డన్ చేయబడి ఉంది. మరియు ఇక్కడ కూడా 1000 కళల పవర్తో కార్డన్ చేయబడి ఉంది. ఇక్కడ లోపల అనంత ప్రకాశం ఉంది. మరియు ఈ ప్రకాశం లోపల కొత్త పరంధామంని సెట్ చేయబడుతూ ఉంది. ఈ యొక్క ప్రొవిజన్ కేవలం ఆత్మల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడుతుంది. ఎందుకంటే ఆదిలో భూమి తయారైనప్పుడు దివ్య ఆత్మలన్నీ కిందకు దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మలు భూమిపైకి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక సహాయం అందించాయి, విశేషంగా ఆ కార్యం చేశాయి. కాబట్టి వాటి కోసం ఈ చిత్రం రూపొందించబడింది. అలాంటి ఆత్మల కోసం స్థానంను ఏర్పాటు చేయటం జరిగింది. మీకు ఇది అర్థమైందని ఆశిస్తూ ఉన్నాను. తర్వాత భాగానికి విన్నాము. మీరు ఈ పూర్తి ఎపిసోడ్ని వీడియోలో చూసిన తర్వాత కొత్త చిత్రం బాపూజీ ఏమి వివరించారో మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ ఇప్పటికీ ఏమైనా సందేహాలు మిగిలి ఉంటే ప్రశ్నలు బాపూజీను అడిగి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది సామాన్యమైన జ్ఞానం కాదు, డీప్ నాలెడ్జ్, అందరికీ అర్థం కూడా కాదు. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని మీరు మరింత లోతుగా అర్థం చేసుకోవటానికి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ వీడియోలన్నీ అందుతూ ఉంటాయి. కాబట్టి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము దివ్య దృష్టితోటి చూసి చెప్పింది కనుక మీరు కూడా గ్రహించండి, అర్థం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మరి ఎవరికన్నా ఈ యొక్క అనంతమైన జ్ఞానము అందించాలి అంటే కూడా పంపించవచ్చు. మరి ఈ యొక్క కళలు ఏంటి, బేహద్ ఏంటి, అనంత గెలాక్సీలు, మల్టీవర్స్లు, యూనివర్స్లు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. పరం శాంతి. నమస్తే. ధన్యవాదాలు.